Welcome to MPC Foundation Academy. In this video we will discuss about the separation techniques or separation methods, centrifugation, separating funnels, distillation. Now we will discuss first one, centrifugation. Centrifugation. When milk is taken in a centrifuge tube and subjected to rotation at high speed, the cream settles down, leaving behind the liquid in the tube. When we are observing the centrifugation process, for example, when milk is taken in a centrifuge tube and subjected to rotation at high speed, the cream settles down, లీవింగ్ బిహైండ్ ద లిక్విడ్ ఇన్ ద ట్యూబ్. ఇక్కడ మనము సెంట్రిఫిగేషన్ గురించి కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే, సెంట్రిఫిగేషన్ అనేది ఒక ఫిజికల్ టెక్నిక్, ఫిజికల్ మెథడ్ టు సపరేటింగ్ ద కాంపోనెంట్స్. ఇక్కడ సెంట్రిఫిగేషన్ అనేది మెయిన్గా సెంట్రిఫిగేషన్ ప్రాసెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం మిల్క్ని కనుక తీసుకొని సెంట్రిఫిగేషన్ ట్యూబ్లో కనుక మిల్క్ని తీసుకొని దాన్ని హై స్పీడ్తో కనుక రొటేట్ చేయాలి. హై స్పీడ్తో కనుక రొటేట్ చేసినట్టయితే చేస్తే హై డెన్సిటీ ఉన్నటువంటి మిల్క్ పార్ట్ డౌన్లో సెటిల్ అవుతుంది. లో డెన్సిటీ ఉన్నటువంటి ఫ్యాట్ అంటే క్రీమ్ అనేది మనకి అప్పర్ లేయర్లో అంటే అప్ సైడ్లో మనకు సెటిల్ అనేది కావడం అయితే జరుగుతుంది. బై యూజింగ్ ద సెంట్రిఫిగేషన్ టెక్నిక్ వీ కెన్ సపరేట్ ద కాంపోనెంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ డెన్సిటీస్. ఇన్ కేస్ ఆఫ్ centrifugation, for example, when we take milk in the centrifuge tube and rotate in high speed level, after some time the milk having components like oil component means fat component and water component. The water component of milk settle down and oil component of milk is nothing but cream appears in the upper layer. ఇక్కడ మనం సెంట్రిఫిగేషన్ ట్యూబ్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే, సెంట్రిఫిగేషన్ ట్యూబ్లో కనుక మనము మిల్క్ని తీసుకొని హై లెవెల్ స్పీడ్తో కనుక రొటేట్ చేసినట్టయితే ఆ మిల్క్లో ఉండేటువంటి హై డెన్సిటీ ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంటే మిల్క్ పార్ట్ అనేది ఆ టెస్ట్ ట్యూబ్లో కింది భాగంలో, మరియు ఫ్యాట్ అంటే క్రీమ్ అనేది ఆ ట్యూబ్ యొక్క పై భాగంలో అనేది ఇక్కడ అపియర్ కావడం అనేది మనకు జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి ప్రాసెస్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, ఆ మిల్క్ లాంటి డిఫరెంట్ డెన్సిటీస్ కలిగినటువంటి కాంపోనెంట్స్ని మనము బై యూజింగ్ ద సెంట్రిఫిగేషన్ మనము ఇక్కడ సపరేట్ చేయొచ్చు. See here, the process of separation of substances with different densities కలిగినటువంటి సబ్స్టెన్సెస్ని బై రొటేటింగ్ ద మిక్చర్ ఎట్ హై స్పీడ్ బై ప్లేసింగ్ ఇట్ ఇన్ ఏ సెంట్రిఫ్యూజ్ మిషన్ ఈజ్ కాల్డ్ సెంట్రిఫిగేషన్. సెంట్రిఫిగేషన్ అంటే అదొక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో డిఫరెంట్ డెన్సిటీస్ ఉన్నటువంటి సబ్స్టాన్సెస్ని మనము హై స్పీడ్లో రొటేట్ చేసినట్టయితే బేస్డ్ ఆన్ ద డెన్సిటీస్ కాంపోనెంట్స్ని మనము సపరేట్ చేయొచ్చు. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ వాట్ ఇయర్ సెంట్రిఫ్యూగేషన్ అని మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ద ప్రాసెస్ ఆఫ్ separation of substances with different densities
by rotating the mixture at high speed by placing it in a centrifuge machine is called centrifugation. This is the centrifugation process. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సెంట్రిఫిగేషన్ ప్రాసెస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హై స్పీడ్లో రొటేట్ చేయాలి. హై స్పీడ్లో రొటేట్ చేయాలి. రొటేట్ చేస్తే హై డెన్సిటీ ఉన్నటువంటి పార్ట్ అనేది బాటమ్ సైడ్ సెటిల్ అవుతుంది. లో డెన్సిటీ ఉన్నటువంటి పార్ట్ అనేది అప్ సైడ్ సెటిల్ అవుతుంది. అంటే ఇక్కడ డిఫరెంట్ డెన్సిటీస్ అనేటివి ఉన్నప్పుడు మనము వాటి కాంపోనెంట్స్ని సపరేట్ చేయడానికి యూజ్ చేసేటువంటి టెక్నికే సెంట్రిఫిగేషన్. నెక్స్ట్ అబ్జర్వ్ దిస్ ఫిగర్, ప్రాసెస్ ఆఫ్ సెంట్రిఫిగేషన్. ఈ సెంట్రిఫిగేషన్ ప్రాసెస్ని మనము మిల్క్లో ఉన్నటువంటి క్రీమ్ని డివైడ్ చేయడానికి మరియు హాస్పిటల్స్లో బ్లడ్ చెకప్ చేయడానికి, బ్లడ్ టెస్ట్ చేయడానికి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినప్పుడు ఆ బ్లడ్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ని చెక్ చేయడానికి మనం బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఆ టెస్ట్ ద్వారా కూడా మనకి ఈ సెంట్రిఫిగేషన్ టెక్నిక్ అనేది యూజ్ అవుతుంది. మెయిన్గా సెంట్రిఫిగేషన్ టెస్ట్ని మనము ల్యాబ్స్లో మనము పాథాలజీ ల్యాబ్స్లో మనము దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, సపరేషన్ ఆఫ్ లిక్విడ్ మిక్చర్స్. మనం ఇప్పటివరకు కూడా సపరేషన్ ఆఫ్ సాలిడ్స్ ఫ్రమ్ లిక్విడ్ మిక్చర్ చూసినాం. మనము ఇప్పుడు సపరేషన్ ఆఫ్ లిక్విడ్ మిక్చర్స్ అంటే రెండు మనం తీసుకునేటువంటి మిక్చర్లో 2 కాంపోనెంట్స్ కూడా లిక్విడ్ ఫేజ్లోనే ఉంటాయి. ఇంతకుముందు వరకు మనకు ఒకటి లిక్విడ్ ఫేజ్లో ఉంది, ఇంకొకటి సాలిడ్ ఫేజ్లో ఉన్నటువంటి వాటిని గురించి చూసినాం. ఇప్పుడు రెండు కూడా లిక్విడ్ ఫేజ్లో ఉంటే మనం ఎలా సపరేట్ చేయాలి? వన్ మిక్చర్ ఈస్ హ్యావింగ్ 2 types ఆఫ్ ఆర్ 2 different liquids. హౌ టు సపరేట్ ద లిక్విడ్ అనేది ఇందులో చూద్దాం. ఫస్ట్ వన్, separating funnel. By using the separating funnel we can separate the immiscible liquids. అంటే ఒకదానితో ఒకటి కలవనటువంటి, ఒకదానిలో ఒకటి డిజాల్వ్ కానటువంటి లిక్విడ్స్ కనుక ఒకదానితో ఒకటి మిక్చర్గా ఫామ్ అయిపోయి అటువంటి వాటిని మనము ఎట్లా సపరేట్ చేయాలి అనే దానికి మనము సపరేటింగ్ ఫన్నెల్ని యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ వెరీ ఈజీ. హౌ టు యూజ్ ద సపరేటింగ్ ఫన్నెల్ అనేది మనం చూద్దాం. వాట్ ఈజ్ మీన్ బై సపరేటింగ్ ఫన్నెల్? వెన్ ఏ మిక్చర్ ఆఫ్ ఆయిల్ అండ్ వాటర్, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆయిల్ మరియు వాటర్ మిక్చర్ని కనుక తీసుకున్నట్టయితే ఆయిల్ వాటర్ ఒకదానితో ఒకటి మనకి ఈజీగా డిజాల్వ్ కాదు. కాబట్టి ద మిక్చర్ ఆఫ్ ఆయిల్ అండ్ వాటర్ ఈజ్ ద ఇమ్మిజిబుల్ మిక్చర్ అని చెప్పొచ్చు. ఈజ్ టేకెన్ ఇన్ ఏ సపరేటింగ్ ఫన్నెల్. మనము ఆయిల్ని వాటర్ని వేరు చేయడానికి మనము ఎటువంటి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ వాడతాం? సపరేటింగ్ ఫన్నెల్ని వాడతాం. ఫస్ట్ ద మిక్చర్ ఆఫ్ ఆయిల్ అండ్ వాటర్ని సపరేటింగ్ ఫన్నెల్లో తీసుకొని ఆయిల్ ఫార్మ్స్ ద అప్పర్ లేయర్ అండ్ వాటర్ ఫార్మ్స్ ద బాటమ్ లేయర్. ఇక్కడ ఆయిల్ అనేది అప్పర్ లేయర్ని ఫామ్ చేస్తుంది, వాటర్ అనేది బాటమ్ లేయర్ని ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ద డెన్సిటీ ఆఫ్ వాటర్ అనేది ఆయిల్ కన్నా ఎక్కువ కాబట్టి ఇక్కడ వాటర్ డెన్సిటీ హైగా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది బాటమ్ లెవెల్లో లేయర్గా ఫామ్ అవుతుంది. ఆయిల్ యొక్క డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది కంపేర్ టు ద వాటర్ కాబట్టి అది వాటర్ పైన అప్పర్ లేయర్గా ఉండడం అయితే జరుగుతుంది. మనం ఇక్కడ చూసినట్టయితే మిక్చర్ ఆఫ్ ఆయిల్ అండ్ వాటర్, ఆయిల్ ప్లస్ వాటర్ కనుక ఉంటే ఇక్కడ వాటర్ డెన్సిటీ అనేది హైగా ఉంటుంది కాబట్టి అది బాటమ్ లేయర్లో అకామిడేట్ అవుతుంది. అదే ఆయిల్ డెన్సిటీ అనేది కంపేర్ టు ద వాటర్తో పోలిస్తే లోగా ఉంటుంది కాబట్టి అది అప్పర్ లేయర్లో అకామిడేట్ అవుతుంది.
అప్పర్ లేయర్లో అకామిడేట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైము ఆయిల్ అండ్ వాటర్ అనేది ఒకదానితో ఒకటి డిజాల్వ్ కావు, కలిసిపోవు కాబట్టి మిక్చర్గా హోమోజీనియస్ మిక్చర్గా ఫామ్ కాదు, హెట్రోజీనియస్ మిక్చర్ ఫామ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏ రకంగా మనము ఇక్కడ ఇది ఏ టైప్ మిక్చర్? హెట్రోజీనియస్ మిక్చర్. హెట్రోజీనియస్ మిక్చర్ ఆఫ్ టూ లిక్విడ్స్. మిక్చర్ ఆఫ్ టూ లిక్విడ్స్. ఎగ్జాంపుల్ దీన్ని మనం ఇమ్మిజిబుల్ లిక్విడ్స్ అంటాం. ఇమ్మిజిబుల్ లిక్విడ్స్ అని కూడా మనము చెప్తాము. మరి ఇటువంటి వాటిని మనం సపరేట్ చేయడానికి మనం ఏం వాడతామండి? సపరేటింగ్ ఫన్నెల్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూద్దాం. దే కెన్ బి కలెక్టెడ్ సపరేట్లీ. ఎగ్జాంపుల్ ఆయిల్ అండ్ వాటర్ mixture, oil upper layer, water, and when you are observing this diagram, see here, observe this diagram. This is the separating funnel. This is the separating funnel. Here observe the separating funnel. Here this is the separating funnel. Here the mixture of oil and water is there. The upper layer means lighter. Lighter means low density or low density. Oil is accommodate at upper layer. Water is heavier liquid or immiscible mixture. Now only I told this is the immiscible mixture. Immiscible mixture is nothing but a heterogeneous mixture. అంటే రెండు కూడా ఒకదానితో ఒకటి కలవకుండా ఉండటాయి. ఈ రెండు కూడా ఇట్లా సపరేటింగ్ పన్నెల్లో తీసుకొని మనము ఇక్కడ కింద స్టాప్ కాక్ అనేది ఉంటుంది. ఈ స్టాప్ కాక్ కనుక ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ స్టాప్ కాక్లో మనం ఆన్ ఆఫ్ బటన్ తీసుకోవచ్చు. ఆ స్టాప్ క్లాక్ని ఆన్ చేస్తే ఈ కింద లేయర్లో ఉన్నటువంటి వాటర్ అనేది ఈ కింద తీసుకున్నటువంటి కోనికల్ ఫ్లాస్క్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వాటర్ మొత్తం కూడా ఈ స్టాప్ కాక్ వరకు దాటిపోయిందో అప్పుడు స్టాప్ కాక్ను కనుక మనం ఆఫ్ చేసినట్టయితే ఈ సపరేటింగ్ పన్నెల్లో మనకేం మిగిలిపోతుంది? ఆయిల్ అనేది మిగిలిపోతుంది. కింద తీసుకున్నటువంటి కోనికల్ ఫ్లాస్క్లోకి మనకు వాటర్ అనేది రావడం జరుగుతుంది. దట్స్ వై బై యూజింగ్ దిస్ సపరేటింగ్ పన్నెల్ వీ కెన్ సపరేట్ ద ఇమ్మిజిబుల్ మిక్చర్ ఆఫ్ ఆయిల్ అండ్ వాటర్. ఆయిల్ అండ్ వాటర్. This is the separation of oil and water using separating funnel. Using separating funnel. మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వన్ డిస్టిలేషన్. మనం ఈ డిస్టిలేషన్ ఇంతకుముందు చూసినాము, కాకపోతే అక్కడ మిక్చర్ ఆఫ్ సాలిడ్ అండ్ లిక్విడ్ చూసినాము. ఇక్కడ ఏం చేస్తున్నామంటే టూ లిక్విడ్సే. ఇక్కడ టూ లిక్విడ్స్. అక్కడ మిక్చర్ ఆఫ్ సాలిడ్ అండ్ లిక్విడ్ చూసినాము, ఇక్కడ మాత్రం టూ లిక్విడ్సే. ద ప్రాసెస్ ఆఫ్ సపరేటింగ్ కాంపోనెంట్స్ based on the difference in boiling points of two liquids in a miscible liquids. Here miscible liquids means what? Here miscible liquids means the mixture is having two liquids. Miscible liquids. Miscible liquids. miscible liquids అంటే ఇందులో ఈ మిక్చర్లో టూ లిక్విడ్స్ ఉంటాయి. లిక్విడ్ 1 లిక్విడ్ 2 ఉంటాయి. ఈ లిక్విడ్ 1 లిక్విడ్ 2 అనేది రెండు కూడా ఎట్లా ఉంటాయి? మనకి హోమోజీనియస్గా ఉంటాయి. ఎట్లా ఉంటాయి అంటే ఒకదానితో ఒకటి పూర్తిగా కలిసిపోయి ఉంటాయి మనకి. అటువంటి వాటిని మనం ఏమనాలి? మిజిబుల్ లిక్విడ్స్ అని చెప్పాలి. ఈ మిజిబుల్ లిక్విడ్స్లో ఉన్నటువంటి మరి ఒక్కొక్క లిక్విడ్ని మనం సపరేట్ చేయాలంటే మనము డిస్టిలేషన్ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. ఏ ప్రాసెస్ని యూజ్ చేస్తామండి? డిస్టిలేషన్ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. ఇన్ ద డిస్టిలేషన్ ప్రాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు హీట్ ద మిక్చర్. డిస్టిలేషన్ ప్రాసెస్లో మనం ఏం చేస్తామండి? తీసుకున్నటువంటి మిక్చర్ని ఫస్ట్ హీట్ చేస్తాం. ఎక్కడ వరకు హీట్ చేస్తామంటే అందులో ఉన్నటువంటి ఏదో ఒక లిక్విడ్ అనేది బాయిలింగ్ అయ్యి ఎవాపరేట్ అయ్యేంత మటుకు, అంటే ఆ లిక్విడ్ ఫేజ్ నుంచి గ్యాస్ ఫేజ్ అయ్యేంత మటుకు దాన్ని ఏం చేయాలి? హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత ఆ గ్యాస్ ఫామ్లోకి వెళ్ళినటువంటి లిక్విడ్ని మళ్ళీ కండెన్సేషన్ ప్రాసెస్కి గురి చేస్తే అది చల్లబడి మళ్ళీ సపరేట్గా లిక్విడ్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫస్ట్ మిక్చర్లో ఉన్నటువంటి ఇంకో లిక్విడ్ అనేది ఈజీగా మిగిలిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే వాటర్ అండ్ ఆల్కహాల్. వెన్ వీఆర్ అబ్జర్వింగ్ ద మిక్చర్ ఆఫ్ వాటర్ అండ్ ఆల్కహాల్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మిజిబుల్ మిక్చర్. ఆల్కహాల్ ఇది లోయర్ బాయిలింగ్ పాయింట్. ఆల్కహాల్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది వాటర్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని హీట్ చేస్తే హీటింగ్ అప్ టు ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఆల్కహాల్, అప్పుడు వేపర్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ కలెక్టెడ్, కూల్డ్ అండ్ కండెన్స్డ్. ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ ఆఫ్ మిజిబుల్ లిక్విడ్. ఎగ్జాంపుల్ ఆఫ్ మిజిబుల్ లిక్విడ్ ఇక్కడ ఏం చేయొచ్చండి? ఎగ్జాంపుల్ వాటర్ ప్లస్ ఆల్కహాల్. వాటర్ ప్లస్ ఆల్కహాల్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మిజిబుల్ లిక్విడ్.
here next point, the boiling point of alcohol is less. Boiling point of alcohol is less compared to the water. That's why when you are heating the mixture of water and alcohol, first of all alcohol is evaporated to gaseous state, alcohol is converted into the liquid vapor state. After vapors, we have to collect the vapors of alcohol and cooled the vapors of alcohol, means condensed, and again alcohol vapors after condensed we collect the liquid phase of alcohol. It is collected in the receiver flask. Water is left behind the distillation flask. Water అనేది మనకి ఎక్కడ మిగిలిపోతుందండి, డిస్టిలేషన్ ఫ్లాస్క్లో మనకు వాటర్ అనేది మిగిలిపోతుంది. ఇక్కడ మిగిలిపోవడం వల్ల మనకి ఏంటంటే వాటర్ని మరియు ఇక్కడ దేన్ని సపరేట్ చేయొచ్చండి, ఆల్కహాల్ని ఈజీగా సపరేట్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ద టూ లిక్విడ్స్. ఒకవేళ మనం తీసుకున్నటువంటి మిక్చర్లో టూ లిక్విడ్స్ ఉన్నాయి, లిక్విడ్ 1 నెక్స్ట్ లిక్విడ్ 2 ఉంటే ఈ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ లిక్విడ్స్ యొక్క బాయిలింగ్ పాయింట్లో డిఫరెన్స్ కనుక 25 degrees Celsius ఆర్ 25 degrees Celsius కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు మనం డిస్టిలేషన్ ప్రాసెస్ యూజ్ చేస్తాము. ఒకవేళ బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉందనుకో, బిలో 25 degrees Celsius కనుక ఉన్నట్టయితే అప్పుడు ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. బై యూజింగ్ ద ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ వీ కెన్ సపరేట్ ద liquid components from miscible liquids which are having difference in the boiling point is 25 degrees, below 25 degrees Celsius. If above 25 degrees Celsius is there, we have to use the which process, just distillation process. Apart from these methods, the modern techniques called chromatography is employed for the separation of colored components from mixture. By using the chromatography technique, we can separate the colored components from the mixture. ఇక్కడ chromatography also important. By using the chromatography technique, we can separate the colored components from mixtures. ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి మనం ఇక్కడ. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సపరేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇంక్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ని మనం సపరేట్ చేయాలి. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డిస్టిలేషన్ ఓవర్ ఎవాపరేషన్, అండర్ విచ్ కండిషన్స్ దే ఆర్ ప్రిఫరెన్షియల్లీ యూజ్డ్. ఇక్కడ ఏమంటున్నామంటే సపరేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇంక్ అనేది మనకి దేనికి ఎగ్జాంపుల్ అండి, క్రోమటోగ్రఫీ టెక్నిక్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నామంటే వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డిస్టిలేషన్ ఓవర్ ఎవాపరేషన్. ఎవాపరేషన్ కన్నా డిస్టిలేషన్ ఎందుకు బెటరు, ఏం అడ్వాంటేజ్ ఉంది, అండర్ విచ్ కండిషన్స్, ఏ కండిషన్స్లో మనము ఎవాపరేషన్ ప్లేసెస్లో డిస్టిలేషన్ని యూజ్ చేయాలి, దే ఆర్ ప్రిఫరెన్షియల్లీ యూజ్డ్ అని చెప్తున్నాడు. సూటబుల్ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వమంటున్నాడు. దీనికి సొల్యూషన్ కనుక చూసినట్టయితే చూడండి, బోత్ ఎవాపరేషన్ అండ్ డిస్టిలేషన్ ఆర్ బేస్డ్ ఆన్ ద సేమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వేపరేషన్ ఆఫ్ లిక్విడ్ కాంపోనెంట్స్ లీవింగ్ బిహైండ్ ద సాలిడ్ కాంపోనెంట్, బట్ ఎవాపరేషన్ రిజల్ట్స్ ఇన్ ద రికవరీ ఆఫ్ ఓన్లీ ద సాలిడ్ కాంపోనెంట్. ఇక్కడ ఏమంటున్నామంటే ఎవాపరేషన్ అండ్ డిస్టిలేషన్ రెండు కూడా ఏ ఫార్ములాపై పనిచేస్తాయండి, బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వేపరైజేషన్ టెక్నికే. అంటే మిక్చర్లు కనుక మనము హీట్ చేసినట్టయితే మనం ఏం చేయొచ్చు, అందులో ఉన్నటువంటి లిక్విడ్ అనేది వేపర్గా మారిపోయి దాని మళ్ళీ కండెన్సేషన్ చేస్తే దానికి మళ్ళీగా మనము రివర్స్గా లిక్విడ్గా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఓన్లీ ఎవాపరేషన్ ప్రాసెస్లో మనం ఏం చేయొచ్చు అంటే సాలిడ్ కాంపోనెంట్ మాత్రమే రికవర్ చేయొచ్చు. ఎవాపరేషన్ ప్రాసెస్లో సాలిడ్ కాంపోనెంట్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ మనం సీ వాటర్ ఉంది, సీ వాటర్లో మనం ఎవాపరేషన్కి గురి చేస్తే మనకు సాల్ట్ అనేది మనకు ఈజీగా మనము ఇక్కడ ప్రోడక్ట్గా తీసుకోవచ్చు సాల్ట్ని. అంటే
ఎవాపరేషన్ ప్రాసెస్లో మనకు ఓన్లీ సాలిడ్ మాత్రమే కాంపోనెంట్గా మనము రికవర్ చేయొచ్చు. అక్కడ లిక్విడ్ని రికవరీ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. అదే ఒకవేళ ద లిక్విడ్ కాంపోనెంట్ వేపరైజ్డ్ అండ్ ద ఎస్కేప్స్ అవుట్ ఇంటు ద అట్మాస్ఫియరిక్, ఒకవేళ మనం ఎవాపరేషన్ ప్రాసెస్లో లిక్విడ్ కాంపోనెంట్ని ఎందుకు మనము దాన్ని సపరేట్ చేయలేమంటే అది అట్మాస్ఫియరిక్ ఎయిర్తో కలిపి అవి ఎస్కేప్ అయిపోతుంది, అంటే అట్మాస్ఫియర్లో కలిసిపోతుంది. ఏంది ఈ వేపర్స్ అనేది, లిక్విడ్ వేపర్స్ అనేది అట్మాస్ఫియర్లో కలిసిపోతుంది. ఇన్ కేస్ ఆఫ్ డిస్టిలేషన్, అదే ఒకవేళ డిస్టిలేషన్ కనుక తీసుకున్నట్టయితే ద లిక్విడ్ కాంపోనెంట్ కెన్ ఆల్సో బి రిసీవ్డ్ ఇన్ అడిషన్ టు ద సాలిడ్ కాంపోనెంట్. ఒకవేళ అదే డిస్టిలేషన్ ప్రాసెస్లో మనము ఇక్కడ వేపర్గా చేంజ్ అయినటువంటి లిక్విడ్ కాంపోనెంట్ని మనం సపరేట్గా మళ్ళీ ఒక సపరేట్ దాంట్లో కలెక్ట్ చేస్తాం కాబట్టి అది అట్మాస్ఫియర్లోకి వెళ్ళడానికి అవకాశం అయితే లేదు. ఇన్ కేస్ ఆఫ్ మిక్చర్స్ వేర్ ద రికవరీ ఆఫ్ లిక్విడ్ కాంపోనెంట్స్ ఈజ్ నాట్ ఎకనామికల్లీ వియాబుల్, ఎవాపరేషన్ ఈజ్ ఎ ప్రిఫర్డ్ మెథడ్. ఏ కేసులోనైతే మనకు మిక్చర్స్లో ఎకనామికల్ పరంగా అంటే మనకు లాభదాయకంగా కనుక లిక్విడ్ని తీసుకోలేమో అటువంటి పరిస్థితులలో మనకు ఎవాపరేషన్ అనేది బెటర్ అని మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనం సీ వాటర్లో కనుక డిస్టిలేషన్ యూజ్ చేస్తే మనకు వాటర్ వస్తుంది, కానీ వాటర్ అనేది మనకు అవసరం లేదు. వాటర్ కన్నా మనకి ఇక్కడ సాల్ట్ ముఖ్యం కాబట్టి అక్కడ మనము ఎవాపరేషన్ని మాత్రమే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మేకింగ్ కామన్ సాల్ట్ ఫ్రమ్ సీ వాటర్, మనము కామన్ సాల్ట్ని కనుక తీసుకోవాలనుకుంటున్నాం ఎక్కడి నుంచి అంటే సీ వాటర్ నుంచి తీసుకోవాలనుకుంటున్నాం. వేర్ రికవరీ ఆఫ్ వాటర్ హ్యాస్ నో సిగ్నిఫికెన్స్, అక్కడ మనకు వాటర్తో సంబంధం లేదు, వాటర్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాటర్ అక్కడ మనకు వాల్యుయబుల్ కాదు. కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ మిక్చర్స్ వేర్ ద రికవరీ ఆఫ్ లిక్విడ్ కాంపోనెంట్ బికమ్ ఎకనామికల్లీ ప్రాఫిటబుల్, డిస్టిలేషన్ ఈజ్ ప్రిఫర్డ్ మెథడ్. ఎప్పుడైతే మనము మిక్చర్లో తీసుకున్నటువంటి మిక్చర్లో కనుక వాల్యుయబుల్ లిక్విడ్ కనుక మనము ఎకనామికల్గా ప్రాఫిటబుల్గా ఉన్నటువంటి లిక్విడ్ కనుక మనము లాస్ అవుతున్నాము అంటే అటువంటి ప్రాసెస్లో మనం ఎవాపరేషన్ ప్లేసెస్లో డిస్టిలేషన్ ప్రాసెస్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రికవరీ ఆఫ్ సాల్వెంట్ ఇన్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్, డిస్టిలేషన్ ఈజ్ ఆల్సో ఎంప్లాయిడ్ ఫర్ గెట్టింగ్ ఏ ప్యూర్ లిక్విడ్ ఫ్రమ్ ఏ ఇంప్యూర్ లిక్విడ్. ఇక్కడ మనము ల్యాబొరేటరీస్లో కనుక డిస్టిలేషన్ ప్రాసెస్ని యూజ్ చేసేటప్పుడు ఏదైనా ఒక ఇంప్యూర్ లిక్విడ్ నుంచి మనము సాలిడ్ని సపరేట్ చేసే క్రమంలో ఆ ఇంప్యూర్ లిక్విడ్లో ఉండేటువంటి లిక్విడ్ కూడా చాలా వాల్యుయబుల్, ఎకనామికల్గా కన్సిడరబుల్ అయితే అటువంటి సిచ్యువేషన్లో మనం డిస్టిలేషన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేకింగ్ డిస్టిల్డ్ వాటర్ ఫ్రమ్ నార్మల్ శాంపుల్ ఆఫ్ వాటర్, మనం నార్మల్ శాంపుల్ ఆఫ్ వాటర్ నుంచి డిస్టిల్ వాటర్ని మనం తయారు చేయాలనుకున్నాం అనుకో, అప్పుడు మనము డిస్టిలేషన్ని యూజ్ చేయాలి. ఎందుకంటే డిస్టిల్డ్ వాటర్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నామంటే మనము సీ వాటర్ నుండి మనము సాల్ట్ని సపరేట్ చేయాలంటే మనం ఎవాపరేషన్ని యూజ్ చేస్తాం. అదే నార్మల్ వాటర్ నుండి డిస్టిల్ వాటర్ని తీసుకోవాలనుకున్నప్పుడు మనం డిస్టిలేషన్ని యూజ్ చేస్తాం. డిస్టిల్డ్ వాటర్ కనుక మనకు కావాలనుకుంటే డిస్టిలేషన్ అనే ప్రాసెస్ని యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ మనం ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేటువంటి లిక్విడ్ అనేది ఇంపార్టెంట్ అనుకుంటే డిస్టిలేషన్ యూజ్ చేయాలి. మనకు లిక్విడ్ ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ సాలిడ్ మాత్రమే ఇంపార్టెంట్ అనుకుంటే ఎవాపరేషన్ని మనము యూజ్ చేయాలని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. నౌ వి విల్ స్టాప్ హియర్, రిమైనింగ్ వి విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.